సంక్రాంతి బరిలోకి దిగబోతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే అభిమానుల్లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కానీ ఈ సినిమాలో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ ఇప్పుడు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అదేంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫుల్ ఎంటర్టైనర్ జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను డబుల్ చేసేశాయి. ఇక అసలు మ్యాటర్కి వస్తే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో కనిపించబోతున్నాడట. చిరంజీవి, వెంకటేష్ ఈ క్రేజీ కాంబినేషన్ను మళ్లీ వెండితెరపై చూడాలంటే ఫ్యాన్స్ కు పండగే చెప్పాలి. మేకర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ దాదాపు 25 నిమిషాల పాటు ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతున్నాడట. అంతేకాదు ఫ్రెండ్స్, చిరుతో కలిసి వచ్చే సీన్స్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయట. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే, ఈ క్యామియో కోసం వెంకటేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం వెంకటేష్ దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేశాడట. మరియు 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో వెంకటేష్ ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతున్నాడట. ఈ సాంగ్ థియేటర్స్ లో మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ విజిల్ మూమెంట్ అవుతుందని యూనిక్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఫ్రెండ్స్, చిరు, వెంకీ కాంబినేషన్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ అసెట్ గా మారబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నారు. మరి ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో క్రేజీ అప్డేట్తో త్వరలో కలుద్దాం.